చంద్రిక మనోహర్ ఊరిలో కాపురం ఉంటారు. పాడి పంట చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. హరిత అరవింద్ నగరంలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఒకరోజున, అరవింద్, ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్దాం? మీ అక్క వాళ్ళింటికి వెళ్దాం హరిత. ఫోన్ చేసిన ప్రతిసారి నువ్వు హరిత సరదాగా 2 రోజులు ఉండటానికి రావచ్చు కదా తమ్ముడు అని మనోహర్ అన్నయ్య అడుగుతున్నాడు. హరిత మాట్లాడలేదు. ఏదేమైనా మీ అక్కకి నీ మీద చాలా ప్రేమ హరిత. ప్రేమ, దోమ, అభిమానం ఇవేవీ కావు అరవింద్. మనీ కోసమే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. తప్పుగా ఆలోచిస్తున్నావు హరిత. మనమంటే వాళ్ళకి చాలా అభిమానం. అది నీకు కనిపించట్లేదు. ఎలా కనిపిస్తాయి అరవింద్? వాళ్ళ నటనని నువ్వు నిజమనుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు హరిత? ఏదో ఒకనాడు వాళ్ల గురించి నేను చెప్పిందే నిజమని నువ్వే అంటావు చూడు. అరవింద్ ఏం మాట్లాడలేదు. మన మీద ప్రేమున్నట్టు నటిస్తేనే కదా మనం కరిగిపోయి ఎలాంటి మిత్తి లేకుండా, ఏ విధమైన అగ్రిమెంట్ లేకుండా డబ్బులిచ్చేది అని హరిత తన సొంత అక్కా బావ గురించి అలా మాట్లాడుతుంటే అరవింద్కి నచ్చలేదు. సర్లే హరిత, ఏదో ఒకటి చేద్దాం. హరిత ఏం మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళింది. ఊర్లోని చంద్రిక తన చెల్లి హరిత కోసం 3 రకాల పచ్చడి సీసాలు, ఒక కారం పొడి డబ్బా అన్నింటినీ ఒక సంచిలో జాగ్రత్తగా పెట్టి కట్టేసింది. అప్పుడే మనోహర్ ఇంటికి వచ్చాడు. చంద్రిక, అన్నీ జాగ్రత్తగా సర్దావా? అబ్బా, సర్దానులేండి. ఇంటిని చూడమని సీతమ్మ వదినకి, పొలం ఆవులని చూడమని రంగయ్య తాతకి చెప్పారు కదా. చెప్పానులే. ఇక మనం బయలుదేరదామా? ఇంటికి తాళం వేసి సంచులని తీసుకుని ఆ ఊరి బస్టాండ్ దగ్గరికి వచ్చారు. చంద్రికకి బాగా తెలిసిన రాజమ్మ కనిపించింది. ఈ రాజమ్మ ఒకప్పుడు పట్నంలోని హరిత వాళ్ళ ఇంట్లో పనిమనిషిగా చేసింది. నీ వాలకం చూస్తుంటే పట్నంలో ఉన్న చెల్లి దగ్గరికి వెళ్తున్నట్టున్నావు. అవును పిన్ని, చెల్లికి ఇష్టమైన పచ్చళ్ళని, పిండి వంటలని తీసుకెళ్తున్నాను. నగరంలో ఉంటున్న నీ చెల్లి మనసు ఇంకా నీకు అర్థం కాలేదన్నమాట. ఇలా చూడు పిన్ని, నా చెల్లి గురించి నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను. అది నా చెల్లెలు. నేను ఎలా ఉంటానో అది కూడా అలాగే ఉంటుంది. నువ్వే తనని సరిగ్గా అర్థం చేసుకోకుండా డబ్బు పొగరు పట్టుకుందని నోటికొచ్చిన మాటలంటున్నావు. నిజమెప్పుడూ నిలకడ మీద తెలుస్తుంది చంద్రిక. వారం రోజులు ఉండడానికి వెళ్తున్నావు కదా, ఉంటావో 3 రోజులకే తిరిగొస్తావో నేను చూస్తాన్లే. చంద్రిక ఏం మాట్లాడకుండా మనోహర్ని చూసింది. సరేలా అత్త, జరిగేదేదో జరుగుద్ది. అంతా మన మంచిగా అనుకుందాం అని చెప్పాడు. రాజమ్మ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. 5-6 గంటలు గడిచాయి. రాత్రయ్యింది. హరిత, అరవింద్ కలిసి డిన్నర్కి బయటికి వెళ్లే ప్లాన్ చేసుకున్నారు. రెడీ అయ్యారు. ఇక వెళ్దామా అరవింద్? లహరీ గణేష్లు కూడా బయలుదేరారని కాల్ చేసింది. ఓకే, మనం కూడా బయలుదేరదాం పదా అని చెప్పాడు. అప్పుడే చంద్రిక, మనోహర్ అరవిందుల ఫ్లాట్ దగ్గరికి వచ్చారు. కాలింగ్ బెల్ నొక్కారు. అరవింద్, హరిత ఆశ్చర్యంగా ముఖాలు చూసుకున్నారు. మళ్లీ కాలింగ్ బెల్ మోగింది. ఈ టైంలో ఎవరొచ్చుంటారా అరవింద్? నాకు తెలిసి వాచ్మ్యానో పక్కింటోలో అయ్యుండాలి అని డోర్ తెరిచాడు. ఎదురుగా చంద్రిక, మనోహర్లు కనిపించారు. వావ్ అన్నయ్య, ఇది నిజమేనా? మీరు? ఆ మాట విని హరిత గుమ్మం దగ్గరికి వచ్చి చూసింది. తన అక్కా బావ కనిపించారు. హరితకి ఎక్కడ్లేని కోపం వచ్చింది. ఏం మాట్లాడకుండా సోఫాల దగ్గరికి వచ్చింది. అన్నయ్య, లోపలికి రండి. చంద్రిక, మనోహర్ వాళ్లు తెచ్చిన పచ్చళ్ళ, పిండి వంటల సంచులతో ఇంట్లోకి వచ్చారు. హరిత కోపంగా కూర్చొని ఉంది. ఎలా ఉన్నావు చెల్లి? హరిత కోపంగా చూసింది. బాగున్నావా హరిత? హరిత ఏం మాట్లాడలేదు. అరవింద్కి అక్కడి పరిస్థితి అర్థమైంది. అన్నయ్య, మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. ఈలోపు నేను బిర్యానీ ఆర్డర్ పెడతా. బయట నుంచి తీసుకురావడం ఎందుకు మరిదిగారు? ఊరి నుంచి చెల్లికి నచ్చిన పచ్చళ్ళని తీసుకొచ్చాను. అన్నం వండేస్తాను, పచ్చళ్ళతో తినేద్దాం. హరిత కోపం కంట్రోల్ కాలేదు. ఆవేశంగా లేచింది. అసలు ఎందుకొచ్చారు? ఎవరు రమ్మని పిలిచారు? కొంచెమైనా మీకు బుద్ధుందా అని అరిచింది. అంతే. చంద్రిక, మనోహర్ ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. ఏం మాట్లాడుతున్నావు హరిత? నిజం మాట్లాడుతున్నాను అరవింద్. ఎప్పుడూ ఇదే నాటకం కదా. ప్రేమగా మాట్లాడాలి, పచ్చళ్ళు తీసుకురావాలి, మేము ఇదంతా నిజమని నమ్మి మీకు డబ్బులివ్వాలి. ఆ మాటలకు చంద్రిక కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చెల్లి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? మీ ప్రేమంతా డబ్బు కోసం చేసే నటన అని నాకు ఎప్పుడో అర్థమైందక్కా. మనోహర్కి ఆ మాటలు వినడం చాలా బాధగా అనిపించింది. హరిత, మేమెప్పుడైనా డబ్బులు అడిగామా నిన్ను? అడగకపోయినా మీకు అవసరమే కదా బావా. మాకు అవసరమైతే నిన్నెందుకు అడుగుతాం? మాకు చేతనంత మేము చేసుకుంటాం. చెల్లి,
నీకు ఇష్టమని ఈ పచ్చళ్ళు తీసుకొచ్చాను తప్ప డబ్బు కోసం కాదు. హరిత మాత్రం వినిపించుకోలేదు. చాలక్కా, నీ నటన ఇంకెవరైనా నమ్ముతారేమో, కాని నేను నమ్మను. హరిత ఆపు. నువ్వు మధ్యలో మాట్లాడుకో అరవింద్. నేను ఎప్పటినుంచో చెప్తున్నాను కదా, వీళ్ళకి మన డబ్బే ముఖ్యం. సరే చెల్లి, నీకు మా ప్రేమ నటనలా కనిపిస్తే ఇంకేమీ చెప్పను. ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. వదినా, ఎక్కడికి వెళ్తారిప్పుడు? బయట వర్షం కూడా పడుతుంది. మా ఊరికి వెళ్తాం మరిదిగారు. మా ఇల్లు చిన్నదే కావచ్చు, కాని అక్కడ మా మీద అనుమానం పెట్టుకునేవాళ్లు లేరు. మనోహర్ సంచులు పట్టుకున్నాడు. అన్నయ్య ఉండండి, ఈ టైంలో ఎలా వెళ్తారు? మేము ఏదో విధంగా వెళ్తాంలే తమ్ముడు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించండి. చంద్రిక, మనోహర్ బయటికి వెళ్లిపోయారు. అరవింద్ హరిత వైపు కోపంగా చూశాడు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు హరిత. తప్పని నువ్వంటున్నావు. అదే సమయంలో బయట వర్షం పెరిగింది. చంద్రిక, మనోహర్ బస్టాండ్ వైపు నడుస్తున్నారు. చంద్రిక, నువ్వేం బాధపడకు. హరిత అన్న మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు. చంద్రిక కన్నీళ్లు వర్షపు నీటిలో కలిసిపోయాయి. ఇద్దరూ తడుచుకుంటూ బస్టాండ్ దగ్గరికి వచ్చారు. దంచి కొడుతున్న వర్షం కారణంగా ఆ రాత్రి బస్సు రాలేదు. వాళ్లు బస్టాండ్లోనే పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం వర్షం కొంచెం తగ్గింది. బస్సు ఎక్కి ఊరికి వచ్చారు. కొన్ని రోజుల తర్వాత హరిత, అరవింద్ ఊర్లో ఉన్న చంద్రిక, మనోహర్ల దగ్గరికి వచ్చారు. పాత విషయాలు మనసులో పెట్టుకుని చంద్రిక, మనోహర్ మాట్లాడకుండా ఉండలేదు. ప్రేమగా, అభిమానంగా పలకరించారు. అదే సమయంలో వర్షం మళ్లీ మొదలైంది. చంద్రిక, వర్షం పెద్దదవుతుంది, కొంచెం జాగ్రత్త. అలాగే అండి అని చంద్రిక వెంటనే ఇంటి పైకప్పు నుంచి కారుతున్న నీటిని చూసి పాత్రలు పెట్టింది. అక్కా, ఇక్కడ వర్షంలో ఇలా ఉంటున్నారా? మాకు అలవాటే చెల్లి. చిన్నప్పుడు వర్షం పడితే తనతో పాటు తడుస్తూ ఆడుకున్న అక్క గుర్తుకొచ్చింది హరితకి. తనకు ఇష్టమైన పచ్చళ్లు చేసి తన కోసం మైళ్ల దూరం ప్రయాణించిన అక్క గుర్తుకొచ్చింది. నిన్నటి వరకు తనను డబ్బు కోసం ప్రేమిస్తున్నారని అనుకున్న అక్క ఈరోజు కూడా తనను ఏమీ అడగకుండా ప్రేమగా పలకరించడం చూసి హరిత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ముఖ్యంగా నేను అక్కని క్షమించమని అడగాలి. ఆ రోజు డబ్బున్న పొగరుతో నోటికొచ్చిన మాటలన్నీ అన్నాను. నా అక్క ప్రేమని కూడా నటన అన్నాను. మీ ఇద్దరినీ చాలా అవమానించాను. అయిపోయిన దాని గురించి మాట్లాడుకుని బాధపడ్డమెందుకు చెల్లి? మా ప్రేమని అర్థం చేసుకుని మా దగ్గరికొచ్చారు. అంతకంటే మాకింకేం కావాలి? అక్కా, ఇప్పుడు మాకు ఉద్యోగాలు లేవు. కంపెనీలో ఉద్యోగాలు పోయాయి. కిరాయి కట్టలేకపోయాం. ఉన్న కొద్దిపాటి డబ్బు కూడా అయిపోయింది. కొన్నాళ్ళిక్కడ ఉండటానికొచ్చామన్నయ్య. ఉండండి తమ్ముడు, ఇక్కడ మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం. హరిత, నువ్వు డబ్బున్నప్పుడు మమ్మల్ని దూరం చేసుకున్నా మేము మాత్రం నీ కష్టకాలంలో నిన్ను దూరం చెయ్యం. ఎందుకంటే నువ్వు నా చెల్లివి. నువ్వు కష్టాల్లో ఉంటే నేను సంతోషంగా ఎలా ఉంటాను చెప్పు? ఆ మాట విన్న హరిత తన అక్కని గట్టిగా కౌగిలించుకుంది. అక్కా, ఆ రోజు నువ్వు చెప్పిన మాట నాకు ఇప్పుడు అర్థమైంది. పెద్ద ఇల్లుంటే మనసు పెద్దది కాదు. డబ్బుంటే బంధాలు విలువైనవి కావు. మన కష్టకాలంలో మన పక్కన నిలబడేవాళ్లే నిజమైన బంధువులు. అదే నిజం చెల్లి. ఆ రోజు నుంచి అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ళు కలిసి పొలం పనులు చేయడం మొదలుపెట్టారు. చంద్రిక, హరిత కలిసి ఇంటి పనులు చేసుకునేవారు. కొన్నాళ్లకి అరవింద్కి ఉద్యోగం వచ్చింది. అయినా హరిత తన అక్కను వదిలి నగరానికి వెళ్ళిపోలేదు. అక్కా, మనం ఎంత సంపాదించినా ఈ ఇంట్లో దొరికిన ప్రేమని కొనలేం. మనసుంటే చాలు చెల్లి. ఇల్లు చిన్నదైనా జీవితం పెద్దదవుతుంది. వర్షం ఆగిపోయింది. కాని ఆ రోజు కురిసిన వర్షం హరిత మనసులో ఉన్న డబ్బు పొగరుని కడిగేసింది. దాంతో అందరూ ఆనందంగా జీవిస్తూ